అదేంటి ఆకుండా వెళ్ళిపోతున్నారు? ఏమండి 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 డ్రైవర్ త్వరగా ఉందండి. అలాగే సార్. ఏమండి ఎక్కడికండి? ఆగండి. ఏమండి ఆగండి. ఏమండి డ్రైవర్ త్వరగా ఊరు దాటుకోండి. అలాగే సార్. ఏమండి సార్ ఆపనా సార్? వద్దు, ఆపితే తనకి ప్రమాదం. పోనీ. ఏమండి ఏమండి ఆగండి. ఏమండి ఏమైందండి మీకు? ఆపండి. ఏమండి ఏమైంది? ఏమో సార్, ఏమైందో చూడాలి. డ్రైవర్ ఇంకా కాలేదా? అయిపోతుంది సార్. డ్రైవర్ త్వరగా, అమ్మాయి వచ్చేస్తుంది. ఫాస్ట్. కొంచెంలో మొగుడు కాని మొగుడు మిస్ అయిపోయాడని కూలిపోతే ఎలా రాదా? ముందు ముందు నువ్వు చాలా ఎదుర్కోవాలి. ఇప్పటి నుంచి అలవాటు చేసుకో. నిన్ను మోసుకెళ్ళడానికి జనం వస్తున్నారు. వాళ్ళే నిన్ను నా దగ్గరికి తీసుకొస్తారు. నీ గురించి వెయిట్ చేస్తూ ఉంటాను. హాయ్. నాగరాజు, కొట్టాల నుంచి వచ్చినప్పటి నుంచి అదోలా ఉన్నావు. ఏమైంది? లాయర్, దానికి జబ్బు తగ్గి మనసు పెళ్లి మీదకు మళ్ళీ ఏరి కోరి అదే రెండో పెళ్లి చేసుకుంటే అది ఎవరికైనా ఆస్తి రాయొచ్చు అని రాయించాడు కదా ముసలోడు. అవును. దానికి చాలా తమాషైన జబ్బుంది.
అది మొదటి రాత్రి వెళ్లిన తన భర్త వస్తాడని ఇంకా ఎదురు చూస్తుంది. తల్లో మల్లెపూలు, నుదుట పెద్ద బొట్టు, మంచి చీర కట్టుకుని మరీ ఎదురు చూస్తుంటుంది. అదా గెటప్లో ఎలా ఉంటుందో తెలుసా? పొద్దున్నే పని మీద పక్కూరికెళ్లిన భర్త సాయంత్రానికి వచ్చేస్తాడని ముస్తాఫా ఎదురు చూస్తున్నట్టుంటుంది. చాలా విచిత్రంగా ఉంది. ఇలాంటి జబ్బు నేను ఎప్పుడు వినలేదు. నిజమా? అవును, ఊళ్ళో వాళ్ళు దానికి నిజం చెప్పకుండా మేనేజ్ చేస్తున్నారు. ఎంతకాలం అని అలా దాస్తారు? అలా వాళ్ళు దాచినంతకాలం ఆమెకు జబ్బు ఉన్నట్టే. అలాంటప్పుడు ఆస్తి ఎవరికి రాసినా అది చెల్లదు. దానికి జబ్బు తగ్గించాలి. ఆ పని నువ్వెలా చేయగలవు? తెలియదు, బట్ తగ్గించి తీరాలి. ఫర్ దట్ షీ నీడ్స్ టు కమ్ హియర్. అదే మన దగ్గరకు రావాలి. అది సిటీకి ఎందుకు వస్తుంది? దాని మొగుడిని వెతుక్కుంటూ. మొగుడు పోయాడు కదా. పోయాడని దానికి తెలీదుగా. అది ఇంకా మొగుడున్నాడనుకుంటుంది, అంతేకాదు అది దాని మొగుణ్ణి చూసింది. నువ్వేం చెప్తున్నావో నాకేం అర్థం కావట్లేదు. ఎప్పుడో చచ్చిన వాణ్ణి ఇప్పుడు అదేలా చూసింది? కొటాలలో ఉన్నప్పుడు నేను కన్ఫ్యూజ్ అయ్యాను, కానీ ఇప్పుడు క్లియర్గా ఉన్నాను. వీడెవడో తెలుసా? నీ చేతుల్లో చచ్చిన రాధముగుడు. వీడెవడో తెలుసా? నీకేమైంది నాగరాజు? వీడు ఒకటేగా. వీడి గురించి నాకంటే నీకే బాగా తెలుసు. నీ చేతులతో నువ్వే చంపావు కదా. వీడిని నేను చంపలేదు, వీడు బ్రతికే ఉన్నాడు. జోక్ చేస్తున్నావా? నాకు జోక్ కట్ చేయడం కన్నా పీక కట్ చేయడం అంటేనే ఇష్టం. నీ చేతుల్లో ఉన్న ఫోటో కిషోర్ది, నా చేతుల్లో చచ్చిన వంశీది కాదు. నాకంతా అయోమయంగా ఉంది. ఒకే ఫోటోలు రెండిచ్చి ఇద్దరు మనుషులు అంటున్నావు, రెండు పేర్లు చెప్తున్నావు. క్రిమినల్ లాయర్వి నువ్వే ఇంత కన్ఫ్యూజ్ అయితే రాధ ఇంకెంత కన్ఫ్యూజ్ అయి ఉంటుందో ఆలోచించు. తన భర్తలాగే ఉన్న కిషోర్ను చూసి దాని మొగుడే అనుకుంటుంది. ఇప్పటిదాకా ఈరోజు వస్తాడు రేపు వస్తాడని దానికి అన్ని అబద్ధాలు చెప్పారు. కానీ అది ఇప్పుడు తన భర్త కొట్టాల వదిలి వెళ్ళడం చూసింది. ఇక ఎవ్వరేం చెప్పినది వినదు. వాణ్ణి వెతుక్కుంటూ వస్తుంది. వచ్చిన రాధ తిరిగి వెళ్ళదు. వద్దు, మీరేం చెప్పొద్దు. ఆయన వెళ్ళిపోయారు, నన్ను వదిలేసి వెళ్ళిపోయారు. ఆగండి, ఏడ్చినా వెళ్ళిపోయారు. ఏంటమ్మా ఇది? నన్ను తాకద్దు. నేను భర్త వదిలేసిన ఆడదాన్ని, నన్ను తాకద్దు. ఏంటమ్మా మాటలు? నిజం బాబాయ్, ఆయన ఊరికొచ్చారు, వెళ్ళారు, నన్ను చూశారు. నేను పిచ్చి దానిలో పరిగెత్తుతుంటే చూసి వెళ్ళిపోయారు. నువ్వెవరిని చూసావు? ఆయనే చూశాను. ఇంకా అబద్ధాలు చెప్పకండి. నేను నచ్చలేదో, నా రాత బాగోలేదో ఆయన వెళ్ళిపోయారు. తాతయ్య కూడా వెళ్ళిపోయారు. తిరిగి వస్తానని చెప్పి వెళ్ళిపోయారు. అవును, ఇంతకాలం నన్ను అదోలా చూస్తుంటే బాధపడ్డాను. కానీ వాళ్ళకి నిజం తెలుసు. ఆయన రాడని తెలుసు. వచ్చినా నాతో కాపురం చేయరని తెలుసు. ఇది మీ అందరికీ తెలుసు. నన్ను నమ్మించాలని లేనిపోని అబద్ధాలు చెప్తున్నారు. ఇక నేను బ్రతికుండడం దేనికి? ఆయన లేకుండా ఉండడం కన్నా చావడం మేలు. నేను బ్రతకను. చెప్పేది వినమ్మా రాధా. తలుపు తీయవే.
రాధా అమ్మ రాధా రాధా తలుపు తీయమ్మా. రాధా నువ్వు అనుకునేలా ఏమీ జరగట్లేదు. తలుపు తీయవే రాధా. అమ్మ రాధా రాధా తలుపు తీయమ్మా. అమ్మా రాధా ఏం చేస్తున్నావు అమ్మా? రాధా. అమ్మా నా మాట వినమ్మా. ఆ? అమ్మా రాధా రాధా అమ్మా అమ్మా వద్దమ్మా అంత పని చేయొద్దు రాధా. బాబాయ్ బాబాయ్ మన రాధా ఉరేసుకోపోతుంది బాబాయ్. అమ్మా రాధా నా రాధా మాట వినమ్మా. రాధా అమ్మా రాధా తలుపు తీయమ్మా. అమ్మ రాధా తలుపు తీయవే రాధా తలుపు తీయమ్మా. అమ్మా రాధా అమ్మ రాధా ఏంటమ్మా ఇది? ఎందుకు ఇలా చేస్తున్నావు? ఆగవే నీకేమైంది? లేదు నేను చావాలి అమ్మా అమ్మా అసలు జరిగింది ఏమిటో తెలుసుకుందాం. వద్దు నా మొహం ఎవరికి చూపించను. నేను చేస్తాను చచ్చిపోతాను. సత్యం ఇప్పుడు చూడరా, రాధ అలా ఏడుస్తుంటే నీకు బాగుందా? అసలు విషయం చెప్పేద్దాం అంటే లేదు అది తట్టుకోలేదు అన్నావు. ఇప్పుడు చూడరా ఏమైందో. అమ్మ రాధా నేను చెప్పే విషయం విని కంగారు పడకు. వంశీబాబు ఇక్కడికి వచ్చిన మాట నిజమే. రాగానే మన హాస్పిటల్కి మందులు తెచ్చాడు. ఇక నీ దగ్గరికి బయలుదేరే సమయంలోనే జరగకూడదు జరిగిపోయింది. ఏమైంది? అది తాతయ్య గారికి పట్నంలో యాక్సిడెంట్ అయిందమ్మా. యాక్సిడెంట్? అవునమ్మా. అది తెలిసిన వంశీబాబు కంగారు పడిపోయాడు. ఇంటికెళ్ళి నీకు చెప్పి నేను తీసుకెళ్దాం అనుకున్న లోపలే ఎవరో నువ్వు గంట కొట్టి పడిపోయావని చెప్పారట. అలాంటి స్థితిలో ఉన్న నీకు ఇలాంటి విషయం చెప్పకూడదని అలాగే వెళ్ళిపోయాడు. తాతగారికి ఇప్పుడు ఎలా ఉందంట? ఆయన బిజీగా ఉన్నారట. కాసేపట్లో ఫోన్ చేస్తానమ్మా. నేనే తాతగారిని పంపించానేమో. ఆయన్ని తీసుకురావడానికి వెళ్ళి ఈయనకి ఇలా జరిగింది. మరి నేను కారు వెనక పరిగెత్తుతున్నా ఎందుకు ఆపలేదు? పైగా ఆయన నన్ను చూశారు. ఒక్క మాట నాతో చెప్పి వెళ్ళొచ్చుగా. అదా ఆ బాబు నిన్ను చూసి చాలా రోజులైంది కదమ్మా. ఎవరిని చూసినా నిన్ను చూసినట్టే ఉందని, ఎవరు పిలిచినా నువ్వు పిలిచినట్టే ఉందని, నిజంగా నువ్వే పిలిచినా ఎవరో అనుకుని వెళ్ళిపోయారట. మరైతే వెంటనే పట్నం వెళ్దాం పదండి. నీ ఆరోగ్యం ఎలా పెట్టుకుని ఇప్పుడు ప్రయాణమా? ఊరుకా అన్నయ్య, అక్కడ తాతగారి పరిస్థితి ఏం బాగోలేదు. పైగా ఆయనకి తోడుగా ఉండాలి. తొందరగా వెళ్దాం పదా. అలాగేలేమ్మా, ఇంకో గంటలో బయలుదేరదాం. రైలు వచ్చేసరికి చీకటి పడుతుంది. మనం కారులో వెళ్దాం. ఆ? మేము వెళ్ళి ఏర్పాట్లు చేస్తాం. సత్యం పదరా రా. ఏంటి బాబాయ్ నువ్వు చేసిన పని? ఇప్పటికీ ఒక అబద్ధం చెప్పి దాన్ని నిజమని నమ్మించడానికి మనలో మనం కుమిలిపోతున్నాం. ఇప్పుడు పెద్దయ్య గారికి యాక్సిడెంట్ జరిగిందని మరో అబద్ధం చెప్పారు. పైగా సిటీకి వెళ్దామన్నారు. అక్కడికి వెళ్ళిన తరువాత తాతగారు ఎక్కడా, మా ఆయన ఎక్కడా అని అడిగితే ఏం సమాధానం చెప్తాం? ఏం చెప్పి దాన్ని నమ్మించగలం? వద్దు బాబాయ్, ఒక అబద్ధం, దాన్ని నమ్మించడానికి మరొక అబద్ధం, ఇలా గంటకు ఒక అబద్ధం చెప్తూ దాన్ని మోసం చేయలేదు. నిజం చెప్పేద్దాం బాబాయ్. వెళ్ళరా, వెళ్ళి చెప్పాయి. అప్పుడు అది గుండెకి చెప్తుంది. తర్వాత 4 రోజులు అందరూ కలిసి తనివి తీరా ఏడ్చి రాధ మనం మర్చిపోతాం. వెళ్ళరా చెప్పు. బాబాయ్ అవునరా, నేను అలా చెప్పకపోతే అది ఎంతకైనా తెగించి ఉండేది. అందుకే అలా చెప్పాను. ఆ క్షణంలో ఆ దేవుడే నా చేత అలా చెప్పించాడు. ఇప్పుడు పరిష్కారం కూడా ఆయనే చూపిస్తాడు అన్న నమ్మకం నాకుంది. ఏం చూపిస్తాడో ఏమో బాబాయ్, నాకంతా అయోమయంగా ఉంది. ఇది మన ఊరు కాబట్టి కోపంలో ఎవరైనా తిట్టినా ఏమైనా చేసినా సర్దుకునేవాళ్ళం. అంత పెద్ద పట్టణంలో మళ్ళీ ఈ విధంగా ప్రవర్తించినా, ఎటైనా వెళ్ళిపోయినా ఎలా కాపాడుకోగలం బాబాయ్? భయపడకరా, కిషోర్ బాబు చెప్పినట్టు ముందు ఇక్కడి నుంచి తీసుకెళ్దాం. ఒకసారి ఆ ప్రకాష్ అనే డాక్టర్కి చూపిద్దాం. రాధకి ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నట్టు తెలియకుండా చూసుకోమన్నారుగా. హాస్పిటల్లో తాతగారు అన్నట్టు దీన్ని తీసుకెళ్దాం. అక్కడ రాధను చూసి ఆ డాక్టర్ ఏం చెప్తారో దాన్ని బట్టి తర్వాత మనం ఏం చేయాలో ఆలోచిద్దాం. దేనికైనా భగవంతుడు ఉన్నాడు.
పోలీసులకు దొరకలేదు అంటే నాగరాజ్ సిటీలోనే ఉన్నాడు. సిటీకి వెళ్ళొద్దంటే రాధ వినదు. నాగరాజు విషయం గుర్తు చేస్తే వాళ్ళందరూ టెన్షన్ పడతారు. ఇప్పుడు ఎలా ఈ సమస్యను పరిష్కరించుకోవాలో అర్థం కావట్లేదు. ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ 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 లాయర్ ప్లస్. నీకు ఫోటో ఇచ్చిన కిషోర్ గురించి డీటెయిల్స్ తెలుసుకో. అలాగే. డీటెయిల్స్ అంటే వాడి జీతము, అడ్రస్సు, హైటు, వెయిట్ మాత్రమే కాదు. మరి రోజు వాడు ఎక్కడెక్కడుంటాడు, ఎంతసేపు ఉంటాడు. పెళ్లి కాకపోతే లవర్ గురించి, పెళ్ళైతే భార్య గురించి, పెళ్ళైన లవర్ ఉంటే భార్య లవర్ ఇద్దరి గురించి, పిల్లలుంటే ఎంతమంది, ఏ క్లాసు, ఏ స్కూల్, బస్సులోనా కారులోనా, నడిచెళ్తే అమ్మతోనా బాబుతోనా, అలవాట్లు మంచివైతే మినిమం, చెడ్డవైతే మాక్సిమం డీటెయిల్డ్ గా తెలుసుకో. అప్పులుంటే ఎన్ని, ఆస్తులుంటే ఎంత, జబ్బులుంటే ఎన్ని, మందైతే ఏ బారు, కార్డ్స్ అయితే ఏ క్లబ్, ఇలా అన్ని. నిద్ర లేచినప్పటి నుంచి నిద్రపోయే వరకు అన్ని 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 డీటెయిల్స్ తెలుసుకో. ఏం నాగరాజు ఇన్ని డీటెయిల్స్ ఎందుకు? ఇక నుంచి వాడు ఎప్పుడు ఏం చేస్తాడో వాడికంటే మనకి ముందు తెలియాలి. నీ సొంత తెలివి వాడాల్సిన పని లేదు లాయరు. విషయం నేనే చెప్తాను. వాడిని వెతుక్కుంటూ రాదొస్తుంది. వచ్చాక వాడితో కలిసి ఉండాలి. అందుకే వాడి డీటెయిల్స్ అడిగాను. అది భర్త అనుకున్నంత మాత్రాన అతను భర్త అయిపోడు కదా. వాడు భర్త అవ్వకపోవచ్చు, కానీ వాడు భర్త అనేలా మనమే చెయ్యాలి. ఏం చేసినా ఆమె వాడి భార్య కాదు కదా. కాకపోయినా రాధ వాణ్ణి భర్తే అనుకుంటుంది కాబట్టి దానికి కాపురం మీద ఆశ పడుతుంది. ఆ ఆశతో పిచ్చిదానిలా వెంటపడుతుంది. వాణ్ణి కలవగానే పోగొట్టుకున్న ఆనందాన్ని తిరిగి పొందుతుంది. జీవితం అంటే ఇంత సంతోషంగా ఉంటుందా అనుకుంటుంది. దానివల్ల మనకేం వస్తుంది? పుట్టుగుడ్డి వాడికి లోకం ఎలా ఉంటుందో తెలియదు. కాబట్టి వాడు ఎంతకాలమైనా బతుకుతాడు. కానీ వాడికో గంట సేపు కళ్ళిచ్చి ఇది లోకమని చూపించిన తర్వాత ఆ కళ్ళు పీకిస్తే వాడు క్షణం కూడా గుడ్డి బతుకు బతకలేడు. సేమ్ థింగ్. రాధకి బ్రతుకింత అందంగా ఉంటుందని రుచి చూపించి వెంటనే దాన్ని జీవితంలోంచి దూరం చేయాలి. అప్పుడు ఆ బాధను భరించలేదు. పోగొట్టుకున్న ఆనందాన్ని పొందడానికి ఏం చేయమన్నా చేస్తుంది. అప్పుడు నాతో పెళ్లికే కాదు, దేనికైనా రెడీ అంటుంది. ఇక నుంచి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి క్షణం అలర్ట్గా ఉండాలి. రాధా కిషోర్ ఇద్దరి జీవితాలు మన కుప్పెట్లో ఉండాలి. మనం నవ్వమంటే నవ్వాలి, కోపంగా చూస్తే వాళ్ళ కళ్ళలోంచి నీళ్లు రావాలి. అలా చేస్తేనే మనకు కోట్లు వస్తాయి. ఇవన్నీ మర్చిపోయి ఎక్కడికైనా వెళ్ళిపోయి హ్యాపీగా బతకొచ్చు. ప్లాన్ మొత్తం ఉంది, జస్ట్ అమలు పరిస్తే చాలు.